పెద్దపీట వేసి ఎన్నో ప్రాజెక్టులు ఆయన అంత కోరికగా అన్ని నీళ్లు అంత ఆయకట్టును పెంచితే కనీసం తర్వాత వచ్చిన చంద్రబాబు గారైనా ఇప్పుడున్న జగనన్న గారైనా కనీసం ఆ ప్రాజెక్టులు మెయింటెనెన్స్ కూడా చేయడం లేదు. ఈరోజు పొద్దున వెళ్ళాం ఒక ప్రాజెక్టుకి, ఆ ప్రాజెక్టుకి కనీసం సంవత్సరానికి 2 కోట్లు, ఇంకో సంవత్సరం 4 కోట్లు పెడితే పూర్తి మరమ్మతులు అయిపోయి, కానీ అవేమీ చేయకపోతే ఆ గేట్లు ఇరిగిపోయి ఆ గేట్లు ఆ నీళ్లలో తేలుకుంటూ పోతున్నాయి. అది ఈనాటి పరిస్థితి. మరి ఎవరిని ఉద్ధరించినట్టు? ప్రత్యేక హోదా వచ్చుంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండేది. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, ఇప్పుడు కూడా మనకు ప్రత్యేక హోదా ముఖ్యం కాకపోతే ఇంకొక 5 ఏళ్ళు మళ్ళీ మన రాష్ట్రం ఇలాగే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందుకే చెప్తున్నా, ఇప్పుడు గనక మనం మేలుకోకపోతే, ఇప్పుడు గనక మనం పని చేయకపోతే, ఇప్పుడు మళ్ళీ మన జీవితాలను మన తలరాతలను మార్చే విధంగా మనం నిర్ణయాలు తీసుకోకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతాం. అందుకే చెప్తున్నా, అందరము ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేస్తుంది అంటే ఎందుకు చేస్తుంది? ఎందుకంటే ఇది నా పుట్టిల్లు కాబట్టి, ఎందుకంటే ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా నాకు ఒక బాధ్యత ఉంది, ఒక భారం ఉంది కాబట్టి, ఎందుకంటే ఇక్కడ ప్రత్యేక హోదా రాలేదు, పోలవరం రాలేదు, రాజధాని రాలేదు, ఇక్కడ ప్రజల జీవితాలు అట్టడుగు నుంచి ఇంకా కిందికే పోతున్నాయి తప్ప అసలు ఆశే కనిపించకుండా పోయింది. కాబట్టి ఈ పరిస్థితులు మారాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టగలిగిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి రీజనల్ పార్టీలకు ఓట్లేస్తే నీ అంతల్లా మారి బీజేపీకి గులాంగిరి, బీజేపీకి బానిసలయ్యారు. రాష్ట్ర ప్రజలను కూడా బానిసలు చేయాలని చూస్తున్నారు తప్పితే ప్రత్యేక హోదా కోసం ఒక్కరైనా ఒక్క నిజమైన పోరాటమైనా చేశారా? రాహుల్ గాంధీ గారు చెప్పారు, నేను ప్రధానమంత్రి అయిన రోజున మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రత్యేక హోదా ఫైలు మీద పెడతాను అని. మనకు ప్రత్యేక హోదా కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మనకు పోలవరం ప్రాజెక్ట్ కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మనకు విశాఖ స్టీలు నిలబడాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మనకు ఏ మేలు జరగాలన్నా, మనకు రాజధాని కావాలన్నా, మన బిడ్డలకు ఉద్యోగాలు కావాలన్నా, మన వ్యవసాయం, మన రైతులు మళ్ళీ బ్రతకాలన్నా, మనకు ప్రత్యేక హోదా కావాలన్నా, ఇవన్నీ జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. బీజేపీకి ఊడిగలు చేసే ఈ వైసీపీ పార్టీ అయినా టీడీపీ పార్టీ అయినా ఈ రెండు గెలవడానికి వీల్లేదు. మళ్ళీ చెప్తున్నాం, రాష్ట్ర ప్రజలను ప్రతి కాంగ్రెస్ నాయకుడు కార్యకర్త హెచ్చరించాల్సిన విషయం ఏమిటంటే, టీడీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే, వైసీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే, జనసేనకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే. మిగతా దేశం మొత్తంలో బీజేపీ ఏమో గాని మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ వేరే ఎక్కడా లేదు. బాబు, జగన్, పవన్, ఈ ముగ్గురులోనే బీజేపీ ఉంది. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. ప్రజలకు హెచ్చరించాల్సిన అవసరం ఉంది. ప్రజలను నిద్ర లేప